ఆళ్ళెవరూ లేకుండా పాయే. ఉన్నా నా వల్ల ఉపయోగం లేకుండా పాయే. అదే నాకే ఠికానా లేక మీ పంచనుంటున్న చెల్లె. నాని బావకేదన్నా ఇయ్యాలన్నా చేతిలో కాని లేక నేను గమ్మునున్నాను చెల్లె. నువ్వేమి మా పంచలో ఊరికే పడుండట్లేదన్నయ్య. మాకే కష్టం వచ్చినా పంచుకుంటూ మా మనిషిగా మా మధ్యనుంటున్నావు. ఇప్పుడు 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 పైసలు ఎందుకు చెల్లె? నీకు అమ్మా నాన్న లేకపోవచ్చన్నయ్య. మీ రక్తం పంచుకుని నేను పుట్టుండకపోవచ్చు. అయినంత మాత్రాన నేను నీ చెల్లిని కాకుండా పోతానా? నీ బాధ్యతని పంచుకోకుండా ఉంటానా? చెల్లె వద్దు చెల్లె, ఈ పైసలు నాకొద్దు, నువ్వే తీసుకో. అన్నయ్య, నన్ను పరాయిదానిలా భావిస్తే నువ్వు ఆ డబ్బులు తీసుకోకు. గట్ల కాదు చెల్లె, నా ముచ్చట. ఇంకేం మాట్లాడకన్నయ్య. ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ ఇంటి కొత్తల్లుడికి నీకు నచ్చింది ఏదో ఒకటి కొనివ్వు. తీసుకుంటే గాని మళ్ళీ తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు వద్దనకూడదు. నేను కమాయించి నీకు తిరిగి ఇచ్చేస్తా చెల్లె. అన్నయ్య, వద్దనడం కాదు, నువ్వివ్వకపోతే నీ ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తాను. అన్నయ్య, నువ్వు నాకిచ్చే వడ్డీ నువ్వెప్పుడు సంతోషంగా ఉండటం, ఇచ్చే అసలు నీ కాళ్ల మీద నువ్వు నిలబడటం. నువ్వీ చెల్లెల కోరిక తీరుస్తావు కదూ? తప్పకుండా తప్పకుండా తీరుస్తా చెల్లె, తప్పకుండా తీరుస్తా. తప్పకుండా తీరుస్తా. ఊరుకా అన్నయ్య, ఇంకా ఏడుస్తావేంటి? ఏడవకు. నవ్వమంటున్నాను కదా, నవ్వన్నయ్యా. ఇలా కాదు. నవ్వుతున్నా చెల్లె, ఇది నవ్వేయా? ఇది మా డైమండ్ రాజన్నయ్య అంటే. మారుతి, తొందరగా కట్టు. అరే అయిపోయిందండి. కట్టు, గట్టి కట్టాలి కదా. అలాగూ అలా కట్టు. మీరు చేయొద్దండి, వదలండి. వదులుతున్నా అంతే. మస్తుగా మారుతి దిగు దిగు దిగు, మస్తు పనులు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. మారుతి, తాడు తీసుకురా, కట్టు.
దాక్షాయిని, మీరు ముగ్గు పూర్తి చేస్తూ ఉండండి, నేను ఈలోగా చక్కెర పొంగల్ చేస్తాను. సరే అక్క. ఇంకా పనులు పూర్తవ్వలేదా? త్వరగా కానివ్వండి, తొందరగా కానివ్వనాని. దాక్షాయిని, గొబ్బెమ్మలు తీసుకుని ముగ్గులో పెట్టండి. తెస్తున్నానక్క. చిట్టి, ఆ పసుపు కుంకుమలు తీసుకో. హరియో రంగహరి. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదాలతో ప్రతి ఏడు పచ్చని పంటలు పండి మీ కుటుంబం కూడా ఎల్లకాలం పచ్చగా ఉండాలి రామరాజు గారు. మీ మనసు గొప్పది, మీ దానగుణం ప్రశస్తమైనది. ఆ మహాలక్ష్మి సదా మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా కాపాడుగాక. శ్రీమద్రమారమణ గోవిందో హరి. ఒక నిమిషం ఉండండి. తీసుకోండి. ఒక్క నిమిషం. ఇదేమిటి సీతమ్మ తల్లి, ప్రతి సంవత్సరం ఒకే చేయిస్తుంది కదా, ఈసారేమిటి 4 చేతులతో విడివిడిగా ఇచ్చారు? ఎప్పట్లా అందరూ కలిసే ఉంటున్నారుగా. రామరాజు గారి కుటుంబం అంతా ఎప్పటికీ ఒకటే హరిదాసు గారు. వీళ్ళ ముగ్గురిది కూడా గొప్ప మనసు. పండగ కదా, వాళ్ళకి తోచింది మీకు తెచ్చిచ్చారు. శుభం తల్లి, మీరంతా ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి చల్లగా ఉండాలి. శ్రీమద్రమారమణ గోవిందో హరి.
ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? మేమేం చేసామక్క? ఎందుకు హరిదాస్కి విడివిడిగా డబ్బులిచ్చారు? సీత, సీత, ఏంటండి? ఈరోజు సంక్రాంతి పండగ కదా? అవును, ఇది చెప్పడానికే పిలిచారా? కాదు సీత, ఈ ఇంటికి కాలుతో నింపే నా దేవత దోసి నగలతో ఇల్లంతా తిరుగుతుంటే మనసొప్పగా పిలిచాను. మెడలో వేసుకునే నగదే ఉందండి, మనం చేయించుకునే ఆభరణం మనతో పాటే పోతుంది. అందమైన మనసే నిజమైన ఆభరణం, మనం పోయినా అలాగే ఉంటుంది. చేయించుకోవటం చేయించుకోకపోవటం మన చేతిలో ఉంది కాబట్టి బయట నుంచి ఇంకో తాళి నీకోసం చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడెందుకండి? ఈ డబ్బు మరో అవసరానికి ఉపయోగపడేది కదా. నా వరకు అన్నిటికీ మించిన అవసరం ఇదే. మన ఇల్లు దక్కడం కోసం ఏ ఆడది చేయని గొప్ప పని నువ్వు చేసి తాళి తీసిచ్చావు. అప్పటినుంచి విడిపించి తీసుకొచ్చే వరకు అది నన్ను వేధిస్తూనే ఉంది. పండగ పూట నీ మెడలో వెయ్యాలని తీసుకొచ్చాను సీత. దీన్నిలా గొలుసులో వేసుకోవడం కాదండి, మీరే మీ చేతులతో వేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇప్పుడు నా మెళ్ళో వేయండి. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల జీవితం చెరోసగం ప్రమాణమేగా కాలమే ముడేసి ముళ్ళు మూడుగా బంధమే. నన్ను ఆశీర్వదించండి. నేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం.
బుల్లి బావా ఏమన్నా రెడీ అయినవా నువ్వు? అరే జబర్దస్త్ రెడీ అయినవులే. ఇగో పండక్కలంతా నీ ముఖంలోనే కనిపిస్తున్నది. నీ చెల్లెల వల్ల ఇంకా సరిగ్గా రెడీ కాలేదు, లేదంటే ఇంకా చాలా బాగా రెడీ అయి ఉండేవాడిని. నడిమిట్లో నేనేం చేసిన నాని బావా? ఏమని చెప్పన్నా బాధ? పూసిన పొడ్రే పూస్తుంది, దువ్విన జుట్టే దూవుతుంది, పెట్టిన బొట్టే పెడుతుంది. తను రెడీ అయ్యేసరికి ఆలస్యమైంది. ఇంక నేనేమో హడావిడిగా రెడీ అవ్వాల్సి వచ్చింది. అయినా ఎన్ని మెరుగులు దిద్దితే ఏం లాభంలే. లేనందం ఎక్కడి నుంచి వస్తుంది బావా? ఇగో నాని బావా, నేను మస్తుగా ఉంటా ఎరికేనా? ఉంటావు. అద్దానికి బూజు పట్టి నువ్వు భ్రమ పడుతున్నావు తప్ప నువ్వేం పెద్ద అందంగా ఉండవు చిట్టి. సిటీ జరం తాగు. నేనున్నా మంచిగుండది. నేను ఇట్లా బయటకు పోతా గప్పుడు కొట్టు మంచిగుంటది. ఇగో నాని బావా, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? దాగుడు మూతలాడదామా? అరే బుల్లి బావా, పత్తలాడే ఏజ్ లో దాగుడు మూతలాడుడేంది? ముందుగా నువ్వైతే కళ్ళు మూసుకోరాదు. సరే గాది. ఇప్పుడు కళ్ళు తిరుగు బావా. ఏంటి రాజు ఇది? అరే ఓసారి తీసి చూడు రాదు. చాలా బాగుంది బావా. ఎందుకిది? నీకోసే కొని తెచ్చిన బావా. లగ్గానికి ఎట్టాగు కట్నం వేయలేకపోయినా, ఆరే చిన్న కానుక కూడా నీ చేతిలో పెట్టలేకపోయినా, గందుకే సంక్రాంతి పండక్కి మా బుల్లి బావకి నేర్చే చిన్ని కానుక అన్నట్టు. మస్తుందన్నా. అవును రాజు బావా, నీకు డబ్బులెక్కడివి? రాత్రంతా పేకట్లా సంపాదించావా ఏంటి? నాని, సరదాకైనా ఒక హద్దుంటుంది. అభిమానంతో తెస్తే చులకన చేసి మాట్లాడడం పద్ధతేనా? సారీ వదినా, ఆట పట్టిద్దామని అలా అన్నాను. రాజు తప్పుగా అనుకోకు. అరే నువ్వు లైట్ తీసుకో బావా. పత్తాలాడనని సీతశీలకెప్పుడో మాటిచ్చినా గట్లనే ఉంటా. పండగ పూట కూడా నీకేం వీలేకపోతున్నాని పరేషాన్ అవుతుంటే ఒక దేవత అప్పు కింద పైసలిచ్చింది. దాంతోనే ఈ గొలుసు కొన్నా. ఎట్లున్నది? అప్పు చేసి మరీ కొనాల్సినంత అవసరం ఏముంది రాజు? రాత్రి నేను అన్న మాటలు మనసులో పెట్టుకుని ఫీల్ అయ్యావా? లే నాని బావా, మా పెద్దోళ్ళు ఉంటే ఇంతకంటే గొప్పగా చేసి ఉండేటోళ్ళు. ఈ కొంచెమైనా నన్ను చేయని. క్షమించు రాజు, ఇంకెప్పుడు సరదా కూడా అలా అనను. మన వీళ్ళ ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం గాని ఇలాంటివన్నీ కాదు. బావా అది బావా బామ్మర్దులంటే ఇలా అన్యోన్యంగా కలిసి ఉండాలి, అన్నిట్లో కలిసిమెలిసి ఉండాలి. రాజన్నయ్య, నువ్వు ఈ పండగ పూట నాకు ఒక మాట ఇవ్వాలి. అరే నువ్వు అడిగితే ఏదైనా ఇచ్చేస్తా. నువ్వైతే అడుగు. పేకాట మానేసినంత మాత్రాన సరిపోదు. తొందరలో నువ్వు కూడా ఏదైనా పని చూసుకుని పై స్థాయికి వెళ్ళాలి. మేమంతా గర్వపడేలా నువ్వు బ్రతకాలి. అలా చేస్తానని మాటివ్వు. నువ్వు చెప్పినట్టే చేసేసెల్లా. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्। ओं तच्छय्यावरा प्रणीमहे गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे। ओं सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अच्युतदशाङ्गुलं पुरुषे वेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा
అతో జ్యాయాక్ష పురుష పాదో అస్య విశ్వభూతాని. బాబు పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి, అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా